గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు అయితే మేము ఓమ్ బీచ్లో గోకర్ణలో తీసుకున్న రూమ్ టూర్ అనేది మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ రూమ్కి మేము ఎంత బడ్జెట్ కట్టామో అని తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్స్ ఎ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా గోకర్ణకి వెళ్ళి ఓమ్ బీచ్కి వెళ్తే ఈ రిసార్ట్లో మీరు ఉంటే మీకైతే ఒక ఐడియా వస్తుంది కదా. నేను ఒకసారి దీని గురించి మొత్తం ఒక బ్రీఫ్గా చెప్తాను. వీడియో స్టార్టింగ్లో ఉండే కదా, అది వచ్చేసి మనకి ఎంట్రన్స్. మన రూమ్ వచ్చేసి కింద ఉంటుంది అన్నమాట. మనము ఈ స్టెప్స్ నుండి వెళ్ళాలి. ఇంకా వాళ్ళ రెస్టారెంట్, వాళ్ళ రిసార్ట్ అంతా థీమ్ ఎట్లుందంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ అనమాట. ఇంకా అట్లా మనము ఆ స్టెప్స్ మీద నుండి నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. ఇట్లా రౌండ్గా ఉంటాయి స్టెప్స్. అట్లా కిందికి వెళ్ళిన తర్వాత మన రూమ్ ఎక్కడో కింద ఉంటుంది. బాగుంటుంది నిజానికి. ఇది ఎందుకు బాగుంటుంది అని నేను అంటున్నా అంటే, నేను వెళ్ళినా అని చెప్పట్లేను, కాకపోతే అక్కడ మనకి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే మనకి ఆల్మోస్ట్ అక్కడ ప్రైవేట్ బీచ్ లాగే ఉంటుంది. ప్రైవేట్ బీచ్ అంటే ఏంటి, ఓన్లీ ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బీచ్లో ఆ పార్ట్ ఆఫ్ బీచ్లో ఓన్లీ ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళ పీపుల్కి మాత్రమే అలా ఉంటుందన్నమాట. అట్లుంటే మనకు కొంచెము క్రౌడ్ తక్కువ ఉన్నట్టే కదా. అట్లా క్రౌడ్ తక్కువ ఉండడం వలన మనం కూడా కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. కాబట్టి అదొక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం రూమ్ ఒక దగ్గర తీసుకొని ఫుడ్ కోసం మళ్ళీ ఎక్కడో ట్రావెల్ చేసి అట్లా తినేదానికంటే ఇది రిసార్ట్ కాబట్టి రిసార్ట్లో ఆబ్వియస్లీ రెస్టారెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ ఫుడ్కి మాత్రం మనకి బడ్జెట్ సపరేటే పెట్టుకోవాలి. అక్కడ మనం ఏం తింటే ఇంకా దానికి తగ్గట్టు. ఫుడ్ మాత్రము నాకు అంత నచ్చలేదు, యావరేజ్గా ఉంది ఫుడ్. కొంచెం కాస్ట్లీ అని కూడా అనిపించింది. అంటే మన గోకర్ణ ఏరియాలో ఎగ్జాంపుల్ 100 రూపీస్కి దొరికేది ఈ రెస్టారెంట్లో, ఈ రిసార్ట్ ఉన్న రెస్టారెంట్లో మాత్రం ఒక 300, 350 అట్లుంది. అంటే అంత వేరియేషన్ ఉంది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మనం అంతే ఇంకేం చేయలేము. ఇప్పుడు ఇదంతా నేను చూపెట్టిన కదా, ఇదంతా వే అనమాట. ఇప్పుడు అట్లా స్ట్రైట్గా వెళ్తే రెస్టారెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బీచ్ వస్తుంది. ఇంక ఈ పక్కన ఉన్న రూమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు బుక్ చేసుకొని ఉన్నవే. ఇప్పుడు మన రూమ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది. మేము 5 మెంబర్స్ వెళ్ళాము. వీళ్ళ హోటల్ రూల్ కూడా నాకు అది అస్సలు నచ్చలేదు. 5 మెంబర్స్కి వాళ్ళు 1 రూమ్లో మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే మనం రూమ్ తీసుకున్నది అక్కడే ఉండడానికి కాదు కదా. మనం ఎట్లయినా రూమ్లో ఏమి ఉండము, ఏదో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ తీసుకోవడం అంతే. కాకపోతే వాళ్ళు 5 మెంబర్స్ వచ్చారంటే మా రిసార్ట్ రూల్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా 2 రూమ్స్ తీసుకోవాలి, అట్లా ఇట్లా అనేసి అన్నారు. ఇంకా మనం కూడా ఏం చేయలేం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ నెంబర్ 105. ఇంకొక రూమ్ ఏమో వెనుక సైడ్, ఇది రూమ్ నెంబర్ 106. ఇక్కడ కొంచెం చూస్తే భయంకరంగా ఉంది వ్యూ, ఏదో పాతబడ్డ ఇల్లులాగా ఉంది. కాకపోతే వాళ్ళ థీమ్ అదే కాబట్టి బాగుంది. లోపల మనకి రూమ్ కూడా బాగానే, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక బెడ్షీట్స్, ఇక్కడ మనం పెట్టుకోవడానికి డ్రెస్సెస్ అట్లా పెట్టుకోవడానికి కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ద థింగ్ ఈజ్ మనం అవన్నీ యూజ్ చేయము మనం బయటికి వెళ్ళినప్పుడు. ఇంకొకటి, ఇక్కడ మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటిది తెలుసా, మనము అంతగానం మనీ పే చేసి 2 రూమ్స్కి యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఫ్రీ ఇచ్చేది ఆ వాటర్ బాటిల్ అండ్ ఈ సోప్స్ అనమాట. ఇవి 5 రూపీస్ అనుకుంటా, అవి ఫ్రీ అని ఇంకా వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఈవినింగ్ 6 to 8 అట్లా. అంతే అనమాట రూమ్ టూర్ సంగతులు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మేమైతే ఈ రూమ్కి 2500 పే చేశాము. మీరైతే చూసారు కదా నేను చూపెట్టిన వీడియో, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. బాగుందా లేదా, 2500 వర్తా కాదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూజ్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. And please stay tuned for next video. That's all for today. Bye bye.